రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. 2 Corinthians chapter 13 verse 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఏమన్నాడండి ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి అన్నాడు. చూడండి ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఎవరితో అంటున్నాడు ఈ మాట అంటే, తాను కన్న ఆత్మీయ బిడ్డలైనటువంటి కొరింథీ సంఘంతో అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చూడండి, మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది చాలా కష్టం. మనము గనక ఇతరులలో విశ్వాసం ఉందో లేదో మీరు ఒకసారి పరీక్షించుడి అని అన్నామనుకో, ఎంత బాగా మనం పరీక్షిస్తామంటే మనము ఏమండి వెంటనే రిలీజియస్ డిటెక్టివ్స్లా తయారైపోతూ ఉంటాం. ఇతరులో విశ్వాసం ఉందో లేదో మీరు పరీక్షించండి అని దేవుడు అంటే. రిలీజియస్ డిటెక్టివ్స్ మీకు తెలుసు కదా. డిటెక్టివ్ అనేటప్పటికి టీవీలో సీరియల్స్ వస్తున్నప్పుడు వాళ్ళ వెనకతలో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది అని. ఆ టైప్లోనే మనము గనక ఇతరులలో విశ్వాసం ఉందో లేదో పరీక్షించండి అంటే మనం వెంటనే బోతద్దం వేసుకొని లేదు ఉంటే అలాగెందుకు ఉంటాడు, ఉంటే ఇలాగెందుకు ఉంటాడని మంచి డిటెక్టివ్స్ లాగా మనం తయారైపోతూ ఉంటాం. మనల్ని మనం పరీక్షించుకోగలమా అలా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీకు విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. అది నిజంగానే కష్టమే. ఇతరులను పరీక్షించాలన్నా, ఇతరులను కోసి ఆపరేషన్ చేసేయాలన్నా చాలా ఈజీ. కానీ డాక్టర్ గారైనా సరే వాళ్ళని కోసుకొని ఆపరేషన్ చేసుకోగలరా? చేసుకోలేరు. కారులో కూర్చున్నాడు, కారు తోసుకోలేడు, దిగితేనే తోసుకోగలుగుతాడు. అందుకోసమని చెప్పే మన జీవితంలో కూడా మనలను మనము పరీక్షించుకోవాలంట. అదేంటంటే నేను విశ్వాసము గలవానిగా ఉన్నానో లేదో నన్ను నేను పరీక్షించుకోవాలని అక్కడ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కొరింథీ సంఘం ఎంత స్ట్రాంగో మీకు తెలుసా అండి? మీరు కొరింథీలకు రాసిన 1వ పత్రికలో చూస్తే పౌలు భక్తుడు అంటున్న ఈ సంఘం ఆత్మీయతలో ఎంత బలంగా ఉన్నారో ఒకసారి మనకు అర్థమవుతుంది. చూడండి ఈ సంఘాన్ని గురించి ఏమని రాయబడిందో. 1 Corinthians chapter 1 verses 5 through 7. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూస్తే ఏమనుంది? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఏమంటున్నాడు? ప్రతి విషయములో అనగా ప్రతి ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతిరి. అంటే ఆత్మీయ విషయాల్లో వాళ్ళు చాలా రిచ్గా ఉన్నారంట. వాక్యం విషయంలోని కానీ, వాక్య జ్ఞానం విషయంలోని కానీ, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం విషయంలోని కానీ వారు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. నెక్స్ట్ ఏమనుందో కూడా చూడండి. ఇంకేమనుంది? గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాడు. ఏమని అంటున్నారు చూసారా? ఏ కృపావరంలో కూడా వాళ్ళు లోపం లేనివారంట. కృపావరాలు అన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఏమండి దేవుని గూర్చిన పరిశుద్ధ జ్ఞానము వారికి ఉంది. ఉపదేశంలోనూ కూడా వారు సమృద్ధిగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. అటువంటి కొరింథీ సంఘంతో మీకు వాక్యం బాగా తెలుసు, మీరు కృపావరములతో ఉన్నవారు, మీకు వాక్యాన్ని గురించి దేవుని గురించి గొప్ప జ్ఞానం ఉంది. అటువంటి కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి అని చెప్పి అంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకి ఎన్నో కృపావరాలు ఉండొచ్చు, లేదంటే మనం నిజంగానే వాక్య జ్ఞానం కలిగి ఉండొచ్చు, ఉపదేశంలో కూడా ఇవ్వగలిగే అంత సామర్థ్యం కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. అయితే పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ప్రారంభంలో ఏమన్నాడంటే, ఏ కృపావరంలోనూ మీకు లోపం లేదు, మీరు వాక్యంలో ఉన్నతంగా ఉన్నారు, ఐశ్వర్యవంతులుగా ఉన్నారన్న అదే పౌలు భక్తుడు 25 సంవత్సరాల తర్వాత అదే కొరింథీ సంఘానికి రాస్తున్న మాటే, మీకు విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటున్నాడు. చాలామంది జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన కొత్తలో ఎంతో విశ్వాసం వారి జీవితంలో ఉంటుంది. ప్రతి విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వాసంతో ఉంటారు. కానీ కొంతమంది 2, 3, 4, 5, 6, 10, 15, 20, 25, 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి కొంతమంది విశ్వాసమును కోల్పోయేవారుగా చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏమంటారంటే, అప్పట్లో నేను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే అద్భుతం చేసేవాడు బ్రదర్, అప్పట్లో నాకు చాలా దర్శనాలు వచ్చాయి బ్రదర్ అని. మరి ఇప్పుడో అని అంటే నవ్వుతూ ఉంటారు కదండి. అప్పట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు దొంగిలించబడింది అనమాట. అప్పుడులో ఉన్నంత విశ్వాసం ఇప్పుడు లేదని అర్థం. అంతేగాని అప్పుడులో దేవుడు మాట్లాడేవాడు కానీ ఇప్పుడులో దేవుడు మాట్లాడడం మానేశాడని దాని అర్థం కాదు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సో
ఈ కొరింథీ సంఘం లాగానే నువ్వు కూడా చాలా సంవత్సరాలుగా యేసయ్యను వెంబడిస్తున్నావు కదా, నీ జీవితంలో విశ్వాసము గలవానిగా ఉన్నావో లేదో నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు పరీక్ష చేసుకోమని అంటా ఉన్నాడు. ఎందుకోసం అలా అంటున్నాడంటే, అంచు దినాల్లో కొందరు విశ్వాస భ్రష్టులైపోతారని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అందుకనే మనం పరీక్ష చేసుకోవాలి.